పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి గ్రామానికి చెందిన వెన్నేటి సురేష్, అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్పి అగ్రహారంకు చెందిన కావ్యశ్రీ గత 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నట్లు పెద్దలు అంగీకరించకపోవడంతో మార్తలో ఉన్న కులాంతర సామాజిక వివాహ వేదిక సావిత్రిబాయి పులే మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వివాహం చేసుకోవడం జరిగింది. సంస్థ వారు వారిద్దరికి పూలదండలు మార్చి తాళి కట్టించి వివాహ వేడుకలు జరిపించారు. కావ్యశ్రీ గారు సురేష్ గారికి పూలమాలాధారణ చేయవలసిందిగా కోరుచున్నాను. కింద పట్టుకోమా. కావ్య గారు సురేష్ గారిని తన జీవిత భాగస్వామిగా నిలబడతాయి కదా. నేను కావ్యాను మిమ్మలను పెద్దల ఎదుట, సంఘం ఎదుట, బంధుమిత్రుల ఎదుట స్త్రీ జాతి స్వేచ్ఛ కొరకు, సాంఘిక సమానత్వం కొరకు. నీ పేరేంటమ్మా? కావ్యశ్రీ. ఇంటి పేరు? ఇంటి పేరు దుర్గా. ఏం చదువుతున్నావు? 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. ఫస్ట్ ఇయర్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంటికాడ ఖాళీ. మీ నాన్నగారు ఏం చేస్తారు? చనిపోయారు. మీకు ఆరోగ్య లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? అనారోగ్య లక్షణాలు ఏమీ లేవు. హెల్త్ కి సంబంధించి అంతా బాగుంది. అంతా బాగానే. తెలివిగానే ఉన్నావా? తెలివిగానే ఉన్నా. జ్ఞానంగానే ఉన్నావా? జ్ఞానంగానే ఉన్నా. అన్ని తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలిసే మాట్లాడు. ఇప్పుడు ఈ వ్యక్తి నీకు తెలుసా? తెలుసు. ఎవరు? సురేష్ అంటే మా భర్త. ఈ పెళ్లి అయితే భర్త. అతను ఎంతకాలం తెలుసు? 3 years నుంచి తెలుసు. అతను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టపడే చేసుకుంటున్నావు? ఈ పెళ్లి ఇష్టపడే చేసుకున్నా. లేకపోతే ఎవరైనా బలవంతం చేస్తే? నాకు ఇష్టపడే చేసుకున్నాను. ఎవరైనా పరలోక పెడితే? లేకుంటే నేను ఎవరైనా ఇతను చేసుకుంటాం వల్ల నీ జీవితం బాగుంటుందని చెప్పేసి నేను బాగా మోటివేట్ చేస్తే పెళ్లి చేసుకుంటున్నాను? ఎవరు చెప్పలా. ఈ పెళ్లి మీ తల్లిదండ్రులకు ఇష్టమేనా? ఇష్టం లేదు. ఎందుకని? క్యాస్ట్ ఫీలింగ్. క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికి? మా ఇంట్లో వాళ్ళకి. మీ ఇంట్లో వాళ్ళంటే? అంటే మా ఇంట్లో వాళ్ళు మొత్తం అందరికి, మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యాస్ట్ గురించి చేసుకోవద్దని చెప్పారా? మీరు అడిగారా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని? అడిగాం. గొడవలు కూడా. ఎవరు అడిగారు? నువ్వు అడిగావా? అడిగావా? అడిగాను. అయితే క్యాస్ట్ గురించి చేసుకోనని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఎటువంటి ఇబ్బందులైనా ఉన్నాయా? ఏమీ లేదు. మీ ఫ్యామిలీ నుంచి? ఏమీ లేదు. ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదా? ఒకవేళ పోలీస్ కేసు పెట్టడం కానీ, గొడవలు చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఏదన్నా జరిగితే జరగచ్చా? జరగకూడదా? జరగవా? జరగవచ్చు. జరగకపోవచ్చు. సో నీవు పోలీసు వారు అడిగినా, లేకుంటే ఎవరు అడిగినా, నేను అడిగినా, మీ పెద్దలు అడిగినా, లేకుంటే బయట సమాజంలో ఎవరు అడిగినా సరే, ఇది నీ ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నానని పెళ్లి నువ్వు చెప్పుకోగలవా? లేకుంటే ఇది బలవంతంగా చేసుకుంటున్నా అనేటువంటి అభిప్రాయం నువ్వు చెప్తావా? ఇష్టంగా చేసుకుని చెప్తాను. సో ఇది నీ ఇష్టపూర్వకంగా జరుగుతున్న పెళ్లి కాబట్టి, ఒకవేళ ఇతను ఏమైనా నేను బలవంతం చేసి పెళ్లి చేసుకుంటున్నాడా? నాకు ఇష్టమైతే తను చేసుకున్నాను. ఒకవేళ నేనేమైనా నేను బలవంతం చేసి పెళ్లి చేస్తున్నానా? నాకు ఇష్టమైతే తను ఇప్పుడు నీకు కుల ఫీలింగ్లు, కుల క్యాస్ట్ ఫీలింగ్లు ఎటువంటి ఏమీ లేవు కదా? లేవు. జీవితంలో కూడా కులం లేకుండా ఇతనితోనే చివరి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా బతకగలవా? బతుకుతాను. ఒకవేళ కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా చెప్పి వదిలేసి పారిపోతాం. కులం లేని సమాజంలో, మతతత్వం లేని మనుషులుగా మీరిద్దరు కలిసి బ్రతకాలనేటువంటి సంకల్పంతో పెళ్లి జరుగుతుంది అని మీకు తెలుసా? తెలుసు. కుల నిర్మూలన కోసం మీరు ఈ పెళ్లిని చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. భావించొచ్చా? మరొకసారి అడుగుతున్నా, ఇది నీ ఇష్టపూర్వకంగా జరుగుతున్న పెళ్ళ, నేను ఎవరైనా బలవంతం చేసి చేస్తున్న పెళ్ళ? నాకు ఇష్టమై జరుగుతున్న పెళ్లి. నీ తల్లిదండ్రుల దగ్గర, పోలీసుల దగ్గర ఏ వ్యవస్థ అడిగినా సరే ఈ సమాజంలో ఈ ప్రశ్న నువ్వు చెప్పుకోగలవా? చెప్పుకోగలను. ఒకవేళ చెప్పుకోలేనంటే కనుక ఈ పెళ్లి మేము చెయ్యం. నువ్వు చెప్పుకోగల ధైర్యం నీ దగ్గర ఉంటేనే, ఇది నిజాయితీతో కూడిన పెళ్లి, ఇది నిక్కచ్చిగా చేస్తున్నటువంటి పెళ్లి అని మేము భావిస్తేనే నీకు పెళ్లి చేస్తాం. కరెక్ట్ గా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమే. మేమేమో బలవంతంగా చేస్తామా? ఇష్టమైన. అతనేమో నేను బలవంతం చేశారా? ఎవరైనా నేను బలవంతంగా తీసుకొచ్చారా ఇక్కడికి? నాకు ఇష్టమై ఉండొచ్చు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి పోలీసు వారు పిలిపించి పోలీస్ దగ్గర తీసుకెళ్లి నిన్ను పోలీసు వారు కూడా ప్రశ్నించవచ్చు, లేక కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా ప్రశ్నించవచ్చు. ఇది నీ ఇష్టపూర్వకంగా జరిగిన పెళ్ళ, నీ బలవంతమే జరిగిన పెళ్ళి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఇష్టంగా జరిగిన పెళ్లి అంట. అంతే కదా? బలవంతంగా చేసుకుంటున్న పెళ్ళ? ఇష్టంగా చేసుకున్న పెళ్లి. రైట్. థ్యాంక్ యూ. సోషల్ మ్యారేజ్ అంటే కులంతో కానీ, కుల ఆచారంతో కానీ, మతంతో కానీ, మత ఆచారంతో కానీ తల్లిదండ్రుల బలవంత వివాహ ఒప్పందం కాకూడదని, స్త్రీని సంత పశువుల బేరం కాకూడదని, స్త్రీ తన దాంపత్యం బలవంతపు దాంపత్యం కాకూడదని, పెళ్ళంటే తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, స్త్రీ స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా ఇది
ఇతనిని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని తలదించుకుని ఎవరిని చేసుకుంటుందో కూడా తెలియకుండా చేసుకునేటువంటి వివాహ వ్యవస్థ కాకూడదు. సోషల్ మ్యారేజ్ అంటే అమ్మాయి ఎవరిని చేసుకుంటుందో తెలియాలి, అబ్బాయి ఎవరిని చేసుకుంటున్నాడో తెలియాలి. వీళ్ళిద్దరికీ స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రం ఉండాలి. వీరిని ఎవరు బలవంతం చేయకూడదు, ప్రలోభ పెట్టకూడదు, భయభ్రాంతులకు గురి చేయకూడదు. స్వేచ్ఛగా స్వతంత్రంగా తమకు నచ్చినటువంటి వ్యక్తిని పరస్పర రెండు హృదయాల సమ్మతితో చేసుకునేటువంటి వివాహ వ్యవస్థనే సోషల్ మ్యారేజ్ వివాహ వ్యవస్థ అంటారు. ఈ సోషల్ మ్యారేజ్ వ్యవస్థలో ఒకరికొకరు స్వేచ్ఛ అభిప్రాయాలను వారి యొక్క అనుమతిని తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేసి తదుపరి కార్యక్రమం కావడం జరుగుతుంది. ఇప్పుడు కావ్యశ్రీ సురేష్ గారు తెలుసమ్మా? నువ్వు ఫ్రీగా ఉంటామా, కొంచెం అన్ఈజీగా ఉంటున్నట్టున్నావు. కావ్యశ్రీ నేను తెలుసు క్యాప్ ఉంటుంది కూడా. సురేష్ గారు అండి, మీకు కావ్యశ్రీ గారు తెలుసమ్మా? కావ్యశ్రీ నీకు సురేష్ గారు తెలుసమ్మా? ఈతని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మీకు ఈమెయిల్ చేసుకోవడం ఇష్టమేనా? ఇది మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తేనో, ప్రలోభ పెడితేనో, భయభ్రాంతులు గురి చేస్తేనో ఈ పెళ్లి చేసుకుంటున్నారు అన్న భావన నాకు ఏమైనా కలగాల? లేదా మీరు ఫ్రీగానే మీరు ఎవరు చేసుకుంటున్నారు మీకు తెలుసు, ఇది మీకు నచ్చే చేసుకుంటున్నారు, ఎవరు బలవంతం పెట్టండి అని మేము భావించవచ్చా? సో ఇతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల మీరు జీవితాంతం హ్యాపీగా ఉండగలరని నమ్మకం మీకుందా? ఈ పెళ్లి ఒకవేళ నేను బలవంతం చేస్తున్నాను, నేనేమన్నా బలవంతంగా చేస్తున్నాను మీ పెళ్లి? ఒకవేళ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఇక్కడికి నేను బలవంతంగా తీసుకొచ్చాను, ఇది ధైర్యంగా మీరు చేసుకుంటున్నటువంటి పెళ్లి మీరు రేపు పెళ్ళైన తర్వాత కూడా ధైర్యంగా పోరాడగలరనేటువంటి నమ్మకం మీకుందా? రైట్. ఇప్పుడు సురేష్ గారు కావ్యశ్రీ గారిని ఉద్దేశించి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక స్టెప్ ఉంది. నేటి నుంచి వీరిద్దరూ భార్య భర్తలని ఈ సమాజానికి పరిచయం చేస్తూ వీరిద్దరూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ వివాహ వ్యవస్థ ద్వారా ఇది రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి బలమైన వివాహ వ్యవస్థని వీరిని ఎవరైనా సరే ఇబ్బందులకు గురి చేయడం కానీ, ప్రలోభాలకు గురి చేయడం కానీ, వీరిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తే వారు చట్టపరంగా ఎదుర్కొను అన్ని చర్యలకు బాధ్యులవుతారని చెప్పేసి హెచ్చరిస్తూ వీరికి సామాజిక వివాహ ధృవీకరణ పత్రం సోషల్ మ్యారేజ్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఆహ్వానించుకునేటువంటి పద్ధతి అన్నమాట. ముందు ఎవరు ఆహ్వానించుకుంటారు? కావ్య సురేష్ గారు తన జీవిత భాగస్వామిగా ఆహ్వానించుకుంటారు అన్నమాట. స్లోగా కావ్య గారు సురేష్ గారిని తన జీవిత భాగస్వామిగా నిలబడతాయి కదా. నేను కావ్యాను మిమ్ములను పెద్దల ఎదుట, సంఘం ఎదుట, బంధుమిత్రుల ఎదుట స్త్రీ జాతి స్వేచ్ఛ కొరకు, సాంఘిక సమానత్వం కొరకు, కుల నిర్మూలన కొరకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే సాక్షిగా కష్టసుఖములలో కలిమిలేములలో సమ బాధ్యత వహిస్తూ కులమత భేదాలకు తావు లేకుండా స్త్రీ పురుషులిద్దరూ సమానులే అన్న భావనతో స్ఫూర్తిదాయక జీవితమును చూపుతానని, సమాజంలో విలువైన జీవితంతో భర్తగా బాధ్యతతో కలిసి జీవిస్తానని, ఈ వివాహము నా సొంత ఆలోచనతో, నా సొంత అంగీకారంతో, ఎవరి బలవంతము కానీ, ఎవరి ప్రమేయము కానీ, ఎవరి ప్రలోభము కానీ లేవని తెలియచేస్తూ ప్రమాణము చేయుచున్నాను. చప్పలు పట్టాలండి, పట్టగలిగిన చాలు. తీసే అమ్మాయి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనే విషయం. సరే నువ్వు చేస్తావమ్మా? ఆ పైన చేపెట్టి కావ్యశ్రీ అను నేను, సురేష్ అను మిమ్ములను, నీకన్నా పడుతుందా నువ్వు చెప్పేది? కొంచెం గట్టిగా చెప్పాను. ఓకేనా? ఒకసారి నువ్వు అటు చెప్పు, నువ్వు వెళ్ళమ్మా. గట్టిగా చెప్పు కొంచెం. ఇప్పుడు కావ్యశ్రీ అను నేను, సురేష్ అను మిమ్ములను అతను చూసి చెప్పండి. పెద్దల ఎదుట, సంఘము ఎదుట, బంధుమిత్రుల ఎదుట స్త్రీ జాతి స్వేచ్ఛ కొరకు, సాంఘిక సమానత్వం కొరకు, కుల నిర్మూలన కొరకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే సాక్షిగా కష్టసుఖములలోను కలిమిలేములలోను సమ బాధ్యత వహిస్తూ కులమత భేదాలకు తావు లేకుండా స్త్రీ పురుషులిద్దరూ సమానులే అన్న భావనతో స్ఫూర్తిదాయక
జీవితమును చూపుతానని సమాజంలో విలువైన జీవితంతో భార్యగా బాధ్యతతో కలిసి జీవిస్తానని ఈ వివాహము నా సొంత ఆలోచనతో నా సొంత అంగీకారంతో ఎవరి బలవంతము ఎవరి ప్రలోభము ఎవరి ప్రమేయము లేవని తెలియజేస్తూ ప్రమాణము చేయుచున్నాను. చెప్పలు